ముఖ్యంగా ఇప్పుడు మనకి ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నెక్స్ట్ ఏం ఆబ్వియస్లీ మనకు చంద్రబాబు నాయుడు గారే వస్తారండి. ఎందుకంటే వాళ్ళ డెవలప్మెంట్ అంతా సరిగ్గా లేదు. సో ఒక క్యాపిటల్ సిటీ కరెక్ట్గా లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అమరావతి క్యాపిటల్ సిటీ చేసి చాలా ఇప్పుడు హైదరాబాద్ ఎలా ఉందో అలా చేస్తారని నేను అనుకుంటున్నాను. అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే మరి ఉద్యోగ అవకాశాలు ఎక్కువ కల్పిస్తారనుకోవచ్చా? ఎస్ కల్పిస్తారండి, చాలా కల్పిస్తుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ హైదరాబాద్ కూడా ఆల్మోస్ట్ డెవలప్ చేసినట్టే స్టార్టింగ్ ఉన్నది చంద్రబాబు నాయుడు కాబట్టి ఆల్మోస్ట్ ఒక 10 years చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ చేస్తే నెక్స్ట్ హైదరాబాద్ లాగా అమరావతి కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఇప్పుడు మనం చంద్రబాబు నాయుడుని చూసుకున్నట్టయితే హైదరాబాద్ని తనే డెవలప్మెంట్ చేశారని చాలామంది అంటున్నారు. సో ఇదే విధంగా మనకి ఆంధ్ర కూడా కనిపించే తీరు కనిపిస్తుందా? కనిపిస్తుంది, కానీ ఒకే 5 years ఇస్తే కొంచెం కష్టమేమో అవుతుంది కానీ ఒక 10 years 2 times గెలిపిస్తే ఈజీగా అయ్యే ఛాన్సెస్ చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు అండ్ మన పవన్ కళ్యాణ్ గారు పొత్తులో వస్తున్నారు. సో ఇలా పొత్తులో రావడం వల్ల మరి పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి పదవులు ఇచ్చే అవకాశం ఉంది? పవన్ కళ్యాణ్కి అసలు పదవి ఇస్తారా? ఏముండే అది అంత పెద్ద డెసిషన్ మనం ఏం చెప్పలేము. ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. వాళ్ళు ఏది ఇచ్చినా ఓకే, మనం ఏం చేయలేము. ప్రస్తుతం జగన్ కూడా అందరికీ అన్ని పథకాలు ఇస్తున్నారు, మరి అవి అందరికీ అందుతున్నాయి అనుకోవచ్చా? అది అందే వాళ్ళకి అందుతున్నాయండి, అందని వాళ్ళకి లాస్ట్లో అంతే. సో ఇప్పుడు మళ్ళీ టీడీపీ ప్రభుత్వం వస్తే ఉద్యోగాల అవకాశాలతో పాటు కాలేజెస్ నిర్మాణం కూడా జరుగుతుందా మరి? జరుగుతుంది. ఫస్ట్ జాబ్స్ వస్తున్నాయంటే ఆటోమేటిక్ అన్ని కాలేజెస్ హాస్టల్స్ అన్ని ఫెసిలిటీస్ అన్నీ పెరుగుతాయి కాబట్టి అన్నీ నడుస్తాయి. నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేస్తున్నారు కదా, సో యువగలం పాదయాత్ర ప్రజల్లో ఏమన్నా మార్పు తెచ్చింది అనుకోవచ్చా? ఓకే, అంటే ప్రజలందరినీ ఒకే వేదికగా తీసుకెళ్దామని ట్రై చేస్తున్నారు. మేబీ వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు. థ్యాంక్ యూ.